వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఏనుమాముల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మిస్ ఫైర్. వైసీపీలోకి భారీగా చేరికలు. పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి చేరిన 20 కుటుంబాలు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బస్టం తండాలో వృద్ధ దంపతుల వివాహం. ఆయనకు 80 సంవత్సరాలు, ఆమెకు 70 సంవత్సరాల వయసులో పెళ్లి. గుగ్లోత్ లాలమ్మ సమీడా నాయక్ దంపతుల వివాహం. 70 సంవత్సరాల క్రితం వీరు గాంధర్వ వివాహం చేసుకుని 4 కుమారులు, 1 కూతుర్ని కలిగి ఉన్నారు. వీరి మనవళ్ళు మనవరాళ్ళు మా తాత నానమ్మ పెళ్లి చేయాలనే సంకల్పంతో వీరి మన్మడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా తండాలో అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండలోని జనమందరూ తరలివచ్చారు. వీరిరువురికి లాలి సామిడీలకు ఈరోజు వారి యొక్క మనమనులు మనవరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది. గత 60 సంవత్సరాల కింద ఈ యొక్క సామిడి గారి యొక్క సోదరుడు సామిడా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాలిసిగ్రీవుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో. ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత 60 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక 4 కుమారులను, 1 కుమార్తెను కని ఎంతో ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలాసార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈరోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇందుకు గొప్ప విషయం ఏంటంటే తాలి ఎంత గొప్పగా కడితే దాంపత్యం ఎంత స్థిరంగా ఉంటుందో, మనసులో గనక అతని మీద ఈమె మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టి ఈ యొక్క 60 సంవత్సరాల దాంపత్యము వాళ్ళు గొప్పగా అనుభవించారు. గొప్పనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యమైంది. ఇది మా శ్యామలాంబ పురోహిత బృందం ద్వారా చేసినటువంటి గొప్పనైనటువంటి పెళ్లి. ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి పెళ్లిది. మాది నెల్లికుదురు మండలం వస్త్రంతండ. మా యొక్క తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన 4 అన్నదమ్ములు, మా డాడీ వాళ్ళు, మా 4 అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసిమెలిసి ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళగా మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న కానీ, మా నాన్న కానీ, మా బాబాయ్ కానీ, మా ఇంకో బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేది. అలాంటి మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ ఆశతో మేము ఎంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు వాళ్ళ పెళ్లి చేయడం అంటే.
అలాంటి మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ. వరంగల్ ఏన్మాములలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గన్ మిస్ఫైర్. 12వ నెంబర్ గోడాన్ వద్ద గన్ మిస్ఫైర్ అవడంతో నక్షయ్పేటకు చెందిన కానిస్టేబుల్ రాకేష్ అనే వ్యక్తికి ఎడమ కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు. ఎన్నికల బందోబస్తు కొరకు 21 రోజుల నుండి స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న రాకేష్ అన్న మీ పేరు? నా పేరు రాజేష్. అన్న ఏం చేస్తారన్న? నేను యార్ కాలేజ్ ఎన్ని రోజుల నుండి డ్యూటీ చేస్తున్నారన్న? 20 days 20 days మార్కెట్ చేయబట్టి. ఏం డ్యూటీ అన్న? గాడ్ డ్యూటీ. ప్రాపర్ ఈ నెంబర్ కార్డులో డ్యూటీ చేస్తాను. ఇప్పుడు పక్క పెట్టుకుని కూర్చున్నా డ్యూటీ చేస్తాను. అది జారి కింద పడిపోయింది. అది పడిపోయి మిస్ అయ్యి తాకింది కాదు. అంటే మీకన్నా అది మా దగ్గర మీకు పర్సనల్గా మీకు ఇచ్చిందా? నాకు ఇచ్చింది. వేరే వాళ్ళది కాదు. వేరే వాళ్ళది కాదు. వాళ్ళు ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంటుంది. టైం నా డ్యూటీ ఉన్నప్పుడు నేను నా డ్యూటీ నా వెంబడి నా దగ్గర ఉంటుంది కదా. జనరల్గా లాక్ చేస్తారు కదా, అది ఎట్లయినా తెలియదు. అది లాక్ చేసే తెలియదు. అది అట్లా అంటే పెట్టేసింది అది కింద పడితే నాకు మిస్ అయ్యి తాకింది. మీరు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా నక్షేపే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీలపై నీకు నమ్మకం ఉంటే ఆ జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకొస్తానని చెప్పగలవా? అలా కాకుండా నేను అంటే మీ జగన్ తెచ్చిన వాలంటరీ వ్యవస్థను మళ్ళీ తెస్తాం, వారికి జీతాలు పెంచుతాం అంటున్నావే తప్ప నీ హయాంలో నువ్వు తెచ్చిన జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తా అనే ధైర్యం నీకుందా అని ప్రశ్నించారు. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను. నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు? నేను పెట్టిన అంటే మీ జగన్ పెట్టిన ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప, వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. పాణ్యం మండలం కొండజూటూరు, గోరుకల్లు, ఎస్కొట్టాల, నేరవాడ, వడ్డుగండ్ల, రసూల్పేట మరియు బల్పనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని మరియు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రజాకార్లకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామారావు కర్నూలులో అన్నారు. కర్నూలులో రజాకార్లు ఆత్మీయ సభ నిర్వహించారు. ఉప సమావేశానికి కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్, ఎమ్మెల్సీ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజాకార్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని తెలిపారు. రజాకార్లు దోబిగట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రజాకార్లకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చాయని తెలిపారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే రజాకార్లను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని తెలిపారు. మొన్న ఏదైతే మార్చి 5న బీసీ డిక్లరేషన్ మంగళగిరిలో తెలుగుదేశానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పొందుపరిచి భవిష్యత్తులో ఆచరణలో తీసుకురావడానికి దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పినట్టు పెన్షన్ అమ్మ 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది 4,000. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతకుముందు 60 ఏళ్ళు దాటిన వచ్చింది, 50 ఏళ్ళు దాటిన వస్తుంది. ఇట్స్ అ బిగ్ పాయింట్. ఎంతో బడ్జెట్ కేటాయించాలా, చాలా ధైర్యం చేసి సార్ ఒప్పుకున్నారు. అదొకటి 200 యూనిట్ల వరకు ఒకవేళ యూనిట్స్ కాదు అది కూడా ఫ్రీ చేస్తామని కూడా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చి జోరాపురంలో కమ్యూనిటీ హాల్స్ చేయాలా అని చెప్పి చేపించారు. ఫౌండేషన్ అయింది, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇది కాక కర్నూలులో 9 నుంచి 14 వరకు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ అయినా తెలుసామా? లెక్కలేనని చేశారు. అడిగిన వాళ్ళకి అడిగినట్ల కర్నూలులో ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశారు. బట్ దురదృష్టం కొద్దీ అవి ఏం చేశారు తెలుసా? 19 నుంచి సార్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుపోయి సచివాలయం చేసి పడేశారు. ఒక్కడు మాట్లాడలే. అప్పుడేమో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మనకి సర్వనాశనం చేసి పెట్టింది. మీరు బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా ఉతికి పెడతారో బట్టలు ఇట్లా అట్లా బట్టలు అట్లే ఉతుకుతా వాళ్ళ సైకిల్ గుర్తుంది. వాళ్ళ ఇంట్లో చెల్లెలనే నువ్వు న్యాయం చేయడం రాష్ట్రం నేను న్యాయం చేస్తాడమ్మా. అవునా కదా? సొంత చెల్లెలు మా అన్న మారిపోయినాడు. సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మారిపోయింది, ఆయన ఓటు వేయొద్దండి అంటే ఇంకా అంతకన్నా నీచం ఏముంటుందమ్మా? ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు, ఏం చేయగలుగుతాడు? సో నేను అనేది పొరపాటున అమ్మా నేను చెప్తున్నా, ఈసారి ప్రభుత్వం వస్తే ఈ ఫ్యాన్కి ఏదో ఒక రోజు ఊరేసుకోవాలనే పరిస్థితి వస్తుంది. లేదంటే అనేక హామీలు ఉన్నాయి, ఒకటనే కాదు. 50 ఏళ్ళకే పెన్షన్ సౌకర్యం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రుణ సౌకర్యం కల్పించడం కానీ లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయి బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మా రజకులకు మేనిఫెస్టో వదిలినందుకు మా రజక మహిళలు కానీ పురుషులు కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు చంద్రబాబు గారికి. ఉన్నటువంటి మా 9 లక్షల మంది జనాభా స్టేట్లో, మొత్తం 9 లక్షల జనాభాలో 8,50,000 మంది రజకులు తెలుగుదేశం సపోర్ట్గా ఉన్నారని చెప్పి చేశారు. మాకు 3,000 ఉండేది సొసైటీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి శిలాబం ప్రాచీన క్రీడా సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభంలో భాగంగా శిలాబం ప్రాచీన క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో సమ్మర్ కోచ్ క్యాంపులో భాగంగా ప్రాచీన క్రీడా శీలాబం క్రీడా పోటీలను శంకర్ శర్మ ప్రారంభించారు. డాక్టర్ శర్మ మాట్లాడుతూ భూమిపై రకరకాల పొల్యూషన్ ఎక్కువైందని, మానవ జాతి అంతరించినందుకు రకరకాల పొల్యూషన్ కారణమన్నారు. శీలాబం క్రీడా ఆటలతో బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటుందని, ఏకాగ్రత, ఫిజికల్ ఎక్సర్సైజ్
చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు బలంగా తయారవుతుందని, అధిక ఎండలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చిన్నపిల్లలు ఉదయం 8 గంటల లోపే ఆటలు ముగించుకొని ఇళ్లకు చేరాలని కోరారు. అట్లా పట్టుకొని ఇక్కడ చూడండి ఒక్కసారి. మీరు ఇక్కడ రండి, ఒకరు ఈతలండి, కొంచెం వెనక తీసుకో, రెడీ లేరు కొట్టకుండా ఉంటుంది. అట్లా చూడండి ఇక్కడ చూడండి. ఓకే వదిలిపెట్టండి సార్. రాజేంద్ర నువ్వు అట్లా వచ్చేసాయి అట్లా. ఓకే బాబు ఇక్కడ చూడండి, అందరూ అందుకండి. ఇంతవరకు మనము ఈ పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది కేవలము మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. అంటే ఈ కెటాస్ట్రోఫ్ అంటే ఈ యొక్క భయంకరమైన సమస్య మనుషుల వల్లనే వచ్చింది. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అంటారు. అంటే ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ముఖ్యంగా ఈ పెట్రోలు, డీజిలు ఇలాంటివన్నీ ఆటోమొబైల్స్ ఎక్కువ కావడము, తర్వాత ఏసీలు ఎక్కువ కావడము, అదే కాకుండా పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇట్లా రకరకాలుగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ రైజ్ అయిపోయినాక ఈ భూమి కూడా వేడెక్కడము, గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోవడము, అందులో అన్సీజనల్ రెయిన్స్, అన్సీజనల్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్, ఈ రకంగా ఒక ప్రమాదకరమైన సైక్లోన్స్, ప్రమాదకరమైన జీవితము మనుషులు లీడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారులను కానీ మనం శిక్షణ ఇస్తూ వీళ్లకు ఏ రకంగా పర్యావరణ బాధ్యత అనేది నేర్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ సమ్మర్లో అంటే ఇలాంటి సమ్మర్ చూసినాక ప్రతి ఒక్క మానవుడిలో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం కలగాలి. మన దేశం అని కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతి చేస్తున్న ఒక భయంకరమైన కృత్యం ఏమి అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ చేయడము. దీనివల్ల ఈ కంట్రోల్ కాక ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మానవ జాతికి సహాయం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మానవ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది ఈ ప్లానెట్ మీద, ఈ భూగ్రహం మీద. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బాధ్యత తీసుకోవాలనే మెసేజ్ నాకు ఇవ్వాలనిపించింది ఈ ఎండాకాలంలో. ఇంకోటి ఏమంటే ఈ సిలంబం అనేది ఒక ప్రాచీన క్రీడ. దీంట్లో ఈ క్రీడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలు బ్రీదింగ్ మీద చాలా కంట్రోల్ కూడా చేసుకుంటారు. అంటే డీప్ బ్రీదింగ్ అనేది చాలా చాలా అవసరము. అదే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన దేహదారుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత వలన ఇది లైక్ ఏ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది మెడిటేషన్ లాంటిది. సో దీంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, మెంటల్ స్టామినా పెరగడానికి అవకాశం ఉంది, బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం వలన కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వలన మన బాడీలో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి బట్ సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు ఏది చేయకూడదు. మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమం అయిపోగొట్టుకోవాలి. ఈవినింగ్ అయినా కానీ ఆ వేడి అట్లే ఉంటున్నది. కాబట్టి వెరీ అర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 o'clock to 7:15 కల్లా అయిపోవాలి ఈ కార్యక్రమం. ఆ తర్వాతనే మిగతాది మనము చూసుకోవచ్చు. కాబట్టి నేను ఆ శిక్షకుడిని కూడా కోరుకోవడం ఏమంటే, మీరు చిన్న పిల్లలతో డీల్ చేస్తున్నారు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను కేవలం మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో కల్లా అయిపోగొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పరిచయం చేసుకున్నాం. వికీ సెకండ్ పేరు చెప్పు.
గట్టిగా చెప్పాలి అట్లా. ఓకే. అల్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిద్రపోయే ఎమ్మెల్యే కావాలా, ప్రజలను ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే ఎమ్మెల్యే కావాలో ప్రజలే తేల్చుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. అల్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ 5 ఏళ్ల కాలంలో అల్లగడ్డ ఎమ్మెల్యే ప్రతి పనికి ఒక రేటు నుండి నిర్ణయించి ప్రజలను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత చాలా గ్రామాలు మరి మైక్ ప్రచారం చేయడము, మరి చాలా చోట్ల మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈరోజు గొంతు బాధైనందుకు మరి చాలామంది చాలా విషయాలు నేను చెప్పాలనుకునేవి కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు 2 ఉదాహరణలు చెప్తా. వినపడుతుందా? కొంచెం సౌండ్ పెంచు. ఉన్నాయి. ఆ కిరాణా షాపుల ముందర బోర్డులు పెట్టింటారు. నూనె ప్యాకెట్కి ఇంత రేటు, కూరగాయలకి ఇంత రేటు, పసుపు ప్యాకెట్కి ఇంత రేటు అని రాసి పెట్టింటారు కదా. అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక బోర్డు ఉందంట. 3 పల్లెల పంచాయతీకి ఇంత డబ్బులు తీసుకుంటాం, రైతులకి నీళ్ళు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటామని ఒక బోర్డు పెట్టినారంట. మీరు వెళ్ళి ఆ బోర్డు చూసి మీకు ఏ పని కావాలో లెక్క చూసుకొని డబ్బులు జోబులో పెట్టుకొని పోతే ఎమ్మెల్యే పనులు చేస్తాడు. ఆఖరికి వైసీపీ నాయకులు ఎట్లా తయారైనారంటే నేను డబ్బులు ఇస్తానంటే కూడా నాకు పనులు చేసేటట్టున్నారు వీళ్ళు. అంత నీచ రాజకీయాలు ఈరోజు ఆలగడ్డలో చూస్తున్నాం మనం. ఈరోజు మీకు 5 సంవత్సరాలు నిద్రపోతున్న ఎమ్మెల్యే కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా నిద్రపోయేటట్టుకు చూసుకునే నేను కావాలనేది మీరందరూ కూడా నిర్ణయించుకొని సైకిల్ గుర్తుకి ఒక చిన్న ముఖ్యమైన విషయం. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒక చిన్న సంఘటన చెప్పాలా. ఆలగడ్డలో వెనకలు వినపడుతుంది కదా. బొగ్గులోడ్తో కోయంబత్తూరుకు వెళ్తున్న గూడ్స్ రైల్. ఎండ తీవ్రతకు బోగిలో ఉన్న బొగ్గుకు నిప్పు అంటుకున్నట్లు లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నంచర్ల మొగలవల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆలస్యంగా వెళ్తున్న రైలు. निकाला हवा निकाला
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.